ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలములలో పాల్గొనట ద్వారా వాక్యము వాగ్దానం ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ మార్చి 14వ తేదీ 2025 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని శిలువ స్వస్థత వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. యేసుక్రీస్తు రోగములకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర్లేదు. ఆమేన్. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, శిలువ శ్రమలు ధ్యానములలో, స్వస్థతలు ప్రార్థనలలో పాల్గొన్న దేవుని ప్రియమైన జనాంగమ, లోకములో నీతిమంతుడు ఒక్కడూ లేడని బైబిల్ చెప్తున్నది. అలాగే మానవ జీవిత కాలం అనారోగ్యం పాలవకుండా ఎవరూ సాధారణంగా ఉండరని నేటి పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో సువార్త ప్రకటించుచు, స్వస్థతలను చేయుచు, సుంకర్లు పాపులతో కూర్చుండి భోజనం చేయుట చూచిన పరిసయ్యులు యేసు ప్రభువును అడిగే ధైర్య సాహసాలు చేయలేక ఆయన శిష్యులను, మీ గురువు ఇలాంటి వారితో కలిసి భోజనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆ మాటను శిష్యులు కూడా ఆయనను అడిగే సాహసం చేయలేదు. కానీ వారు మాట వినబడిన యేసయ్య టక్కున ఇలా సమాధానం ఇచ్చాడు, వైద్యుడు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి అవసరం లేదు కదా అని ఎదురు ప్రశ్నించారు. అయితే పరిసయ్యులు, మేము నీతిమంతులము, పాపం లేని వారమని భ్రమలో ఉన్నారు. దేవుని ప్రతినిధులమని వీర్రవీగుచు మిగిలిన వారిని చిన్నచూపు చూచేవారుగా, మాట్లాడేవారిగా, ప్రవర్తించేవారిగా ఉండేవారు. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అసలైన పాపులు, రోగులు వారేనని వారిని ఉద్దేశించి కూడా ఆయన ఆ మాట చెప్పారని వారు గ్రహించలేకపోయారు. అప్పుడు యోహాను ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చెయ్యురు, దీనికి హేతువేమని ఆయనను అడిగారు. అలాగే ప్రభువా, ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలని అడిగిన ప్రశ్నకు యేసయ్య జవాబిస్తూ, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటివారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు అని చెప్పెను. నేను మనుషుల రూపంలో వచ్చిన దేవుని కుమారుడును, అలాగే పెండ్లి కుమారుడనని, దేవుని సంఘమే పెండ్లి కుమార్తె అని రెండో రాకడ వచ్చినప్పుడు సంఘమునకు కొనిపోవుదునని నర్మగర్భముగా వారితో చెప్పిన మాటలు గ్రహించలేరి. ఆయన చెప్పిన ఉపమానము పెండ్లి కుమారుడైన దేవుని కుమారుడే నేనుండగా ఉపవాసం ఎందుకు? రానున్న రోజులలో తాను సిలువ వేయబడే దినం రానున్నది. అప్పుడు మీరందరూ దుఃఖములై ఉపవాస దినములుగా పాటించుదురని ఇప్పుడు నేను ఉండగా సంతోష దినములు నీ అందు ఉంటావని చెప్పాను. అందుకే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మంచి శుక్రవారం యేసును సిలువ వేసిన బలియాగం జ్ఞాపకం తెచ్చుకుని ఉపవాసం ఉందరు. అయితే క్రిస్మస్ పండుగ చేసే రోజులలో ఏ క్రైస్తవుడు ఉపవాసం ఉండడు. అది ప్రతి క్రైస్తవునికి శుభకరమైన రోజు. ఉపవాసము ద్వారా యేసయ్య ఉద్దేశము అబ్బుతుంది. కావున ఉపవాసం ఉంటున్నామని మొహం ఇకారం చేసుకొనక పైనున్న దేవుని తెలిపే విధానంగా ఉపవాసం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. కావున ఆయన ఇచ్చే స్వస్థతలు, ఆరోగ్యం, ఆశీర్వాదం మనం ఆశగొని భాగ్యములు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలోను విశ్వాసంలో కొనసాగే ధన్యత శిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, శిలువ శ్రమల ధ్యాన కాలములలో శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు. నీవిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము. నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము.
ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికి ఇచ్చి వారు పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము. నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఫైబర్లు, పీసీఓడీలు, కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో కరిగించి వేయుము. గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తులు, మందుల దోషములు, పాపశాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామము స్వస్థపరిచి నీ నామ ఘనతకు సాక్షులుగా వాడుకొనుము. పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గల వారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు, ఉపాధి కల్పించుము. నీ బిడ్డల వ్యాపారములను, వృత్తులను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచుము. వృద్ధాప్యములో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్నారో, జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలములను అనుగ్రహించుము. అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధన, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయుము. కోర్టు వాధ్యాయములలో ఉన్న వారికి విజయమునిమ్ము. నీ బోధకులను, సువార్తికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము. ఇశ్రాయేలు దేశమును, యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా రాష్ట్రమును, దేశమును సువార్తకు అనుకూలం చేయుము. మా దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ఏది విడిచితము, ఏది మరచితము ఎరిగిన మా ప్రభువా, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు 1000 తరముల వరకు దీవెనలతో, కరుణా కటాక్షములతో నింపబడుదురు గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. యేసురాజా నీదు ప్రేమ ఎంచతరము